భేతాళా, నాకు సమాధానం కావాలి. నేను ఎన్నో తాంత్రిక పూజలు చేశాను. మామూలు మాంత్రికులు అందుకోలేని అత్యున్నత స్థాయికి చేరుకొని మహామాంత్రికుణ్ణనిపించుకున్నాను. భూత ప్రేత పిశాచ గణాలన్నింటినీ నా ఆధీనంలోకి తెచ్చుకున్నాను. అత్యంత కష్టతరమైన సాధన చేసి నిన్ను మెప్పించాను. మనిషి, జంతువు, పక్షి ఎందులో అయినా పరకాయ ప్రవేశం చేయగలుగుతున్నాను. కానీ ఆ చిన్న పిల్లని మాత్రం ఓడించలేకపోతున్నాను. ప్రతిసారి నాకు పరాభవమే ఎదురవుతోంది. భేతాళ, ఈ అవమానాన్ని నేను భరించలేకపోతున్నాను. ఆ చెంబల మనోహరికి పనివాడిలా మిగిలిపోలేను. అందుకే నా ప్రాణాలు సమర్పిస్తున్నాను. భేతాళ, స్వీకరించు. అప్పుడైనా నువ్వు సంతృష్టి చెంది నాకు ప్రసన్నమవుతావేమో. శాంతించు ప్రచండ. ఆవేశాన్ని ఆపుకో. నీ ప్రాణత్యాగ ప్రయత్నానికి మేము సంతృష్టి చెందాం. ధన్యోస్మి భేతాళ, ధన్యోస్మి. నీవు ప్రసన్నుడవయ్యా, సంతోషం. కానీ నాకు సమాధానం కావాలి. నేనెందుకు ఆ పిల్లని ఓడించలేకపోతున్నాను? ఆ పిల్లకు దైవశక్తి తోడుగా ఉంది. ఆ విషయం నాకు తెలుసు. నేను ఆ పిల్లని ఓడించాలి. తన శక్తులన్నీ నా వశం కావాలి. నాకు అలాంటి వరం అనుగ్రహించు. అలాగే, నీకొక అవకాశం ఇస్తాను. అది సద్వినియోగం చేసుకో. ఏమిటా అవకాశం? దాన్ని నేను ఎలా ఉపయోగించుకోవాలి? అన్నీ నీకే తెలుస్తాయి. అర్థమైంది భేతాళ. అవకాశం దొరికింది, వాడుకుంటాను. విజేతనయ్యి తిరిగొస్తాను. నన్ను ఆశీర్వదించు. ఏంటి రాతుడు నువ్వు చెప్పేది? మీ అందరికి పిచ్చిగాని పట్టిందా? ఒక చిన్న పిల్లని రిస్క్ ఆపరేషన్ కి తీసుకెళ్తారా? దీనికి ఆయన ఎలా ఒప్పుకున్నారు? బుజ్జమ్మని తీసుకొని రమ్మని సారే చెప్పారు మిస్సమ్మ. ఆయన తీసుకురమ్మన్నా నేను ఒప్పుకోను. చూస్తూ చూస్తూ నా కూతుర్ని ప్రమాదంలోకి పంపించలేను. పర్వాలేదమ్మా, నేను వెళ్తాను. లేదు బుజ్జమ్మ, నీకేమైనా అయితే? డాడీ ఉండగా నాకేమవుతుందమ్మా? నన్ను పంపించు. వద్దంటున్నానా? నేను ఒప్పుకోను. ఎందుకు ఒప్పుకో బాగి? ఇది అమరేంద్ర ఆర్డర్, నువ్వు అంగీకరించి తీరాలి. అయినా ఈ పిల్ల వెళ్తానంటుంది కదా, అసలు నీకేం నొప్పి? నీకు పెళ్ళై పిల్లలుండుంటే ఆ కడుపు తీట తెలిసేది. తాడు బొంగరం లేని నీకేం తెలుస్తుంది ఆ నొప్పి? నీకే కూతురుంటే పంపించేదానివా? నాకు కూతురుంది. నాకు కూతురుంది, నాకు కూతురుంది, నాకు కూతురుంది, నాకు కూతురుంది. ఏంటంటీ, మీకు కూతురుందా? మీకు పెళ్ళైందా ఆంటీ? మీ హస్బెండ్ ఎవరా ఆంటీ? మీకు పెళ్ళయ్యే హస్బెండ్ కూతురుంటే మా ఇంట్లో ఎందుకున్నారంటీ? చచ్చింది గొర్రె. అడుగుతున్నారు కదా, సమాధానం చెప్పు. అంటే అది మీ కూతురు ఎవరా ఆంటీ? ఎక్కడుంది? నాకే కూతురు లేదు. ఉండుంటే పంపించేదాన్ని అని చెప్తున్నాను. భలే కవర్ చేశారండి. కవర్ చేయడం ఏంటి? నేను నిజమే చెప్పాను. సార్ ఫోన్ చేస్తున్నారు మిస్సమ్మ. సార్ బయలుదేరారా రాథోడ్? ఇంకా లేదు సార్. బుజ్జమ్మని పంపించడానికి మిస్సమ్మ ఒప్పుకోవడం లేదు.
ఫోన్ తనకివ్వు. ఆ, మ్, సార్ మాట్లాడతారంట. సార్ బుజ్జమ్మ చిన్నపిల్ల కదా సార్. చూస్తూ చూస్తూ తన్ని ప్రమాదంలోకి ఎలా నీకు నా మీద నమ్మకం ఉందా బాగి? ఉంది సార్. అయితే వెంటనే బుజ్జమ్మని పంపించు. తన మీద చిన్న గీత కూడా పడనివ్వను. అది కాదు సార్. డూ వాట్ ఐ సే బాగి. ఎక్కువ టైం లేదు. ఓకే సార్. కానీ బుజ్జమ్మతో పాటు నేను కూడా వస్తాను సార్. తన కేర్ టేకర్లా వస్తావా లేక తన అమ్మలా చూసుకోవడానికి వస్తావా? రెండు సార్. త్వరగా రండి. అంజు, ఆనంద్, ఆకాష్ మీరు ఇంట్లోనే ఉండండి. మేము డాడీ దగ్గరికి వెళ్ళొస్తాం. బుజ్జమ్మ వెళ్దామా? నేను రెడీ అమ్మా. పదరాతోడు. బాగి, ఆల్ ది వెరీ బెస్ట్. నువ్వు నీ కూతురు క్షేమంగా తిరిగి రండి. ఆయన ఉన్నంత వరకు మా మీద ఈగ కూడా వాలదు. చంబా, ఏంటి మనోహరి? అమర్ బయటున్నాడు. బాగి, రాథోడ్, బుజ్జమ్మ బయటికి వెళ్లారు. ఇంట్లో ఈ ముగ్గురు పిల్లలు మనం మాత్రమే ఉన్నాం. ఏదైనా స్వీట్ చేసుకుందామా? అచ్చి, ఎప్పుడు తిండిగోలేనా? బుజ్జమ్మ బయటికి వెళ్ళింది అని ప్రచండకు ఫోన్ చేసి చెప్తే వాడు మళ్ళీ ఏదైనా ట్రై చేస్తాడేమో. ఆ పని చెయ్యి. ఫోన్ చెయ్యి. చెప్పు మనోహరి. ప్రచండ, అమర్, బాగి, రాథోడ్, బుజ్జమ్మ బయటికి వెళ్ళిపోయారు. ఇంట్లో నేను, చంబా, ముగ్గురు పిల్లలు మాత్రమే ఉన్నాం. ఏదైనా అవకాశం ఉంటే ఉపయోగించుకో. బయటికి వెళ్ళిన బుజ్జమ్మని ఏదో ఒకటి చేయి. చేయాల్సింది బుజ్జమ్మని కాదు, అంజు పాపని. ఏమంటున్నావు? ఈ అవకాశం గురించి నాకు ఇందాకే తెలిసింది. ఇప్పుడు నా గురి బుజ్జమ్మ కాదు, అంజు పాప. అవునా? అంజుని తీసుకొని బయటికి రండి. సరే, అయితే ముగ్గురు పిల్లల్ని తీసుకొని మేము పార్క్ వస్తాం. అమరేంద్ర, వాళ్ళు వస్తున్నారా? వచ్చారు సార్.